34/19 into 38/51 divisible by 18/33. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఇక్కడ డివిజిబుల్ని రివర్స్లో రాస్తే ఇంటూ అవుతుంది, 33/18 అవుతుంది. ఈ డివిజిబుల్ కాస్త ఈ భిన్నాన్ని రివర్స్ చేస్తే ఈ డివిజిబుల్ ఏమవుతుంది, ఇంటూ అయిపోతుంది, ఇంటూ అవుతుంది. సో ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. ఈ డివిజిబుల్ ఏమైంది, ఇంటూగా మారిపోయింది, రివర్స్ అయింది 33/18గా రాసాం మనం. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. ఈ 19 ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 19s 38 మాట. ఈ 2 18లో 9 times, 9 2s 18. 9 వచ్చి ఇక్కడ 9 టేబుల్లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 3s 9, 33లో 11 3s 33, 3 టేబుల్ క్యాన్సిల్ అయింది. ఇక 34లో 17th టేబుల్ 2 times క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 17s 51, 2 17s 34. ఇక క్యాన్సిలేషన్ అయిపోయింది. మిగిలినటువంటి నెంబర్స్ 2 into 11 22, 3 into 3 3 3s 9. ఇక్కడ 9 వచ్చి 22లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times, 3 times ఎక్కువ అయిపోతుంది, అంటే 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 9s 18, అంటే 22కి అది ఇక్కడ 22లో 18 తీసేస్తే 4 మిగులుతుంది, అంటే 4/9గా రాయాలన్నమాట. 4/9 అంటే 9 వచ్చి 22లో 2 times క్యాన్సిల్ అయింది. ఇక రిమైండర్ ఎంత మిగిలిపోయింది, 4 మిగిలిపోయింది, అంటే 4/9. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఉంది కాబట్టి ఇలా మనం చూస్తాం. ఈ ఆన్సర్ ఆప్షన్లో ఉంటే ఇలా పెట్టేస్తాం, ఈ ఆన్సర్ లేకపోతే ఇది ఉంటుంది ఆప్షన్లో, ఇది చూసుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటున్నప్పుడు ఇలా చేయాలి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ క్యాన్సిలేషన్ చేయటం రావాలి. క్యాన్సిలేషన్ చేయటం వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సెకండ్ వన్, 36 into 12 divisible by 5 minus 42.4 ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇక్కడ బాడ్మస్ రూల్ ఫాలో అవ్వాలి. ఇందులో బాడ్మస్ రూల్ ఫస్ట్ ఇంటూ చేయాలా, డివిజిబుల్ చేయాలా, మైనస్ చేయాలా అనేది తెలియాలి నీకు. అది తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజిబుల్కి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఇంటూకి ఇవ్వాలి, నెక్స్ట్ మైనస్కి ఇస్తాం. అంటే ఫస్ట్ 5 ఇక్కడ చూద్దాం. 36 into 12/5 minus 42.4 చూద్దాం. ఇక్కడ ఈ 5 ఫస్ట్ డివిజిబుల్ చేస్తుంది 12ని. 5 12 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 5s 10, ఇంకా 2 మిగిలిపోయింది, అంటే పాయింట్ పెట్టి 0 పెడితే 20, అంటే 4 5s 20, అంటే 2.4 times క్యాన్సిల్ అవుతుంది. 5 అనేది 12లో 2.4 times క్యాన్సిల్ అయింది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో 36 into 2.4 minus 42.4 ఇది ఇప్పుడు ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే 36ని 24తో మల్టిప్లై చేయాలి. పాయింట్ అలా పెట్టు. 20తో మల్టిప్లై చేస్తే 36ని ఎంత వస్తుంది, 86/4 మల్టిప్లై చేస్తే 36 into 24 మల్టిప్లై చేస్తే 864. పాయింట్ ఒక స్థానం తర్వాత పెట్టాలి. -42.4 ఇది మైనస్ చేయాలి. మైనస్ చేసేస్తే అంటే 86.4లో 42.4 తీసేస్తే ఎంత, 44.0. ఇంకా ఆన్సర్ ఏమొచ్చింది ఇప్పుడు 44. పాయింట్ తర్వాత 0 కన్సిడర్ చేయండి. ఆన్సర్ ఏంటి, 44. ఆన్సర్ 44.
ఇక్కడ డివిజిబుల్ చేయడం రావాలి మరి మనకి. ఇక్కడ అంటే 12ని 5తో డివిజిబుల్ చేసాం. అంటే మనకి ఇలా తెలుసు కదా నీకు. 12ని 5తో డివిజిబుల్ చేస్తే చూడు 2 5s are 10. రిమైండర్ 2 ఉంది. పాయింట్ పెట్టావు, 0 పెట్టుకున్నాం. 4 5లు 20. రిమైండర్ 0 తీసేస్తే అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకి 2.4. సో అలా ఇక్కడ మనకి 2.4 వచ్చిందన్నమాట. ఇక్కడ ఇలా వేసి చేస్తాను అంటే టైం టేకన్, నీకు కాంపిటేటివ్లో సక్సెస్ కావాలని. ఇక్కడే మనం క్యాన్సిలేషన్ అనేది చేయటం రావాలి. 5 అనేది 12లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 2 5s are 10, ఇంకా 2 ఉంది. పాయింట్ పెట్టి 0 పెడితే 20 అవుతుంది. 4 5s are 20 సరిపోయింది. 2.4 అలా క్యాన్సిలేషన్ చేయడం రావాలి. ఓకేనా. క్యాన్సిలేషన్ చేయటం వస్తే కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా స్పీడ్గా కాలిక్యులేషన్ చేయగలుగుతాం, ఈజీగా సక్సెస్ అవుతాం. లేదంటే స్లోలీ అయితే కష్టం అవుతుంది. ఓకేనా.